హాయ్ హలో నమస్తే నవత టీవీకి స్వాగతం. ఈరోజు టీవీ లోపల ఉన్నటువంటి వార్తలను ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఈరోజు పేపర్లో ఉన్నటువంటి విషయానికి వచ్చినట్టయితే మనకు అన్ని పేపర్లలో ఒకసారి చూద్దాం. ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క వార్త వచ్చింది. మెయిన్గా ఏందో ఒకసారి బ్రీఫ్ కోసం చెక్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్దాము. ఇప్పుడు ఇది ప్రపంచ సుందరిగా సుచాత, థాయిలాండ్ అమ్మాయి. ఇది ఈనాడు పేపర్లో వచ్చినటువంటిది. ఈమెకు ప్రపంచ సుందరిగా పేరు వచ్చింది. థాయిలాండ్ సుందరి కిరీటం మొదట రన్నర్గా ఇథియోపియా బామా, 2-3 రన్నర్లుగా పోలాండ్, మోర్సినిక్ సుందరిమణులు, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతల ప్రకటన, టాప్ 20కే పరిమితమైన మిస్ ఇండియా నందిని గుప్తా. ఓకే, తర్వాత వంతెనల వెలవెల తీరు ఎప్పుడు అంటే ఇక్కడ రోడ్డు రహదారులకు సంబంధించినటువంటి విషయం. ముఖ్య ఇక్కడ ఏమన్నా టాప్ 1లో నిలుస్తున్నటువంటి టాప్ 1లో నిలుస్తుంది. క్యూ లైన్లో వద్దు, ఆన్లైన్లోనే ముద్దు. దేశంలోనే 25% కుటుంబాల్లో ఈ కొనుగోళ్ళు అంటే షాపులలో కొనుగోలు తగ్గిపోయినాయి, ఆన్లైన్లో పెరిగిపోయినాయి. అది విషయం. ఆన్లైనే ముద్దు అని అంటే ఆన్లైన్లో ముద్దు అనేది వేరే అర్థం చేసుకోవద్దండి. ఆన్లైన్నే కరెక్ట్ ఉందని అర్థం. అంటే ప్రతి ఒక్కరు గ్రామ ప్రాంతాలలో కూడా దుకాణాలు మాయమైపోతున్నాయి, షాప్స్ మాయమైపోయి ఆన్లైన్ కొనుగోలు ఎక్కువ పెరిగిపోవాల్సి వస్తుంది. అంటే మొబైల్ ఫోన్లలో కూర్చొని ఎక్కడ కదలకుండా షాపింగ్స్ జరుగుతున్నాయి అన్నమాట. అదే విషయం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా కొనుగోళ్ళల్లో చూసినట్టయితే 35% మన తెలంగాణనే ఉందట. పుదుచ్చేరి 33%, కర్ణాటక 31%, కేరళ 30%, తమిళనాడు 24%, ఆంధ్రప్రదేశ్ 23%. అత్యాధునిక సౌకర్యాలతో గోశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదొక దాన్ని తీసుకెళ్తున్నాడు. పూర్తి ప్రణాళిక సిద్ధం చేయండి అని చెప్పేసి ఇక్కడ మన ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చెప్పడం జరిగింది. మిడ్ మానేర్పై విజిలెన్స్, బారాస కృతితోనే తెలంగాణ అద్భుత ప్రగతి. రేపు మన తెలంగాణ అవతరణ దినోత్సవం రేపు జరుగుతుంది. పాక్ పోర్ లోపల మన యుద్ధ విమానాలు ఎన్ని నష్టపోయినాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు అడుగుతున్న సందర్భంలో దీనికి సంబంధించినటువంటి విషయం. పాక్ పోర్లు విమానాలు నష్టపోయామని చెప్తున్నారు. రాఫెల్ కూలిపోవడంపై ఏమంటారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరింతగా రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు. తర్వాత దీంట్లో కూడా అదే ఇచ్చారు. ప్రపంచ సుందరిగా తాయిసిరి, థాయిలాండ్ అమ్మాయి. మన యుద్ధ విమానాలు కోరటం నిజమే. పాకిస్తాన్ 6ంటిని కూల్చామన్న పాకిస్తాన్ అది తప్పు. వ్యూహపరంపైన తప్పిదం జరిగింది, వెంటనే సరిదిద్దాం. 2 రోజుల్లోనే అన్ని విమానాలు ఎగిరి పాక్ దెబ్బ కొట్టాయి. ఆ దేశానికి చైనా ఇచ్చిన గగతల వ్యవస్థలు పనిచేయలేదు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్పాట్ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడి. ఫైటర్లు కూలాయని తొలిసారి అధికారికంగా అంగీకారం. ఇక్కడ ఇది కూడా అది బీపీ కూడా అదే ఇచ్చారు. తర్వాత కేసీఆర్ కు నోటీస్ అంటే తెలంగాణకు ఇచ్చినట్లే అని చెప్పేసి కవిత చెప్పడం జరుగుతుంది. కవిత నిన్న మొన్నటి దగ్గర వేరే పార్టీలు అవి ఇవి అని గందరగోళం చేసినటువంటి సంఘటన లోపల దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఏదైతే కవితకు సంబంధించినటువంటి
జాగృతి ఉందో దాన్ని నేను విస్తరిస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత అత్యాధునిక సౌకర్య గోశాలలు అని చెప్పాం కదా. ఇది ఒక్కొక్కటి 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు, ప్రణాళికలు రూపకల్పన చేయాలని ప్రత్యేక కమిటీ, ధార్మిక సంస్థలను భాగస్వామ్యం చేసే అంశాన్ని పరిశీలించాలి. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అత్యాధునిక గోశాలలు పెట్టాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత అక్కినేని నాగార్జునకు గొడవలు ఉన్నాయని చెప్పేసి మనము అనుకుంటుంటాం. కానీ ఇక్కడ ఏమైపోయింది చూడండి. అఖిల్ పెళ్లికి ఆహ్వానానికి అమల తర్వాత అందరు కలిపి వెళ్ళడం జరిగింది రేవంత్ రెడ్డి దగ్గరికి. పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళిండట. ఇది విషయం.